హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఈ మనిషి మీ అందరినీ బాగా మోసం చేస్తున్నాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మీ అందరికీ తెలియాలి. వాస్తవం చెప్తున్నాను. మీరంతా అనుకున్నట్టు ఇతను ఈ ఇంటి వారసుడు కాదు. ఆపో! ఎవరు అవునన్నా కాదన్నా వీడు ఈ ఇంటి వారసుడు, మా అన్న కొడుకు. అది కాదండి, మీరందరూ పొరపాటు పడుతున్నారు. నిజమే, నీలాగే మేము ముందు పొరపాటు పడ్డాం. ఇప్పుడు అదే పొరపాటు నువ్వు పడుతున్నావు. వీడు మా రక్తం. ఏంటండి, ఇతని ఇంటి వారసుడు కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఏ సాక్ష్యం ఉంది నీ దగ్గర? DNA రిపోర్ట్ ఉంది నా దగ్గర. అది కాదండి. ఏమండి, మా నాన్న చెప్పాడుగా మీరు కూడా పొరపాటు పడి ఉంటారని. ఇంకా డిస్కషన్ ఎందుకు? మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. బయలుదేరండి. ఏజే, నువ్విక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నీకు చెప్పాల్సింది చెప్పే వెళ్తా. మీరనుకుంటున్నదే వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా నేనే పొరపాటు పడి ఉండొచ్చు. రఘురామ్ గారు, ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పానే, ఆ మనిషి ఏదైతే కోరుకొని తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు అతను అనుకున్నట్టుగా లేవు. చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి విషయాల్లో మాకెందుకు చెప్తున్నావు బాబు? అంటే ఏం లేదమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి కదా అని అతని గురించి వెతుకుతున్నానని ఈయనకి చెప్తున్నానంతే. ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. మీరు వెళ్తే మేము కొంచెం మాట్లాడుకునేది ఉంది. నువ్వక్కడికి రాక తప్పదు, ఖచ్చితంగా వచ్చి తీరుతావు. ఎళ్ళు బాబు, ఇవన్నీ మాకెందుకు? వస్తాను. చాలా సంతోషం బాబాయ్, నేను కోరుకున్నది ఇదే. నాలో ఉన్న మూర్ఖుణ్ణి చంపేసి నన్ను మంచివాడిగా తీర్చిదిద్దింది నువ్వే రఘు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. బాబాయ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇంకా నేను మీ దగ్గర ఆ విషయం దాచి మిమ్మల్ని మోసం చేయలేను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ రఘుని కాదు బాబాయ్. ఈ ఇంటి వారసుని కాదు. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.